అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సంక్రాంతి అనగానే పెద్ద పండుగ. చాలా అంగరంగ వైభవంగా పిల్ల పెద్దలు, కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు అంతా ఒక చోట చేరి చాలా సంబరంగా జరుపుకుంటాం. అది మన సాంప్రదాయం కదా. మరి సంక్రాంతి పండుగ రోజు అంటే 3 రోజులు జరుపుకుంటాం. మరీ ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ అని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటితో పాటుగా రైతన్నలకి పంటంతా చేతికొచ్చి చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. మరి భోగి రోజు ముందు రోజును తీసుకుందాము. భోగి రోజు మనం అనుసరించాల్సిన విధి విధానాలు ఏంటి, భోగిని మనం ఎలా జరుపుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా రమగారిని అడిగి తెలుసుకుందాం. రమగారు, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ జయ. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మొదటి రోజు భోగి గురించి మాట్లాడుకుందాం. 3 రోజుల పండుగ మనం ఏటా చేసుకునేది. అవునండి. అయితే ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. భోగి అంటే జనరల్ గా భోగి మంటలు వేసుకుంటాం కదా. దీనికి ముందు మనం ధనుర్మాసం జరుపుకున్నాం. అయితే ఈ ధనుర్మాసం నుంచి అంటే సూర్యుడు ధను సంక్రమణం అయినాక మనం ధనుర్మాసం చేస్తాం కదా. ఇక్కడి నుంచి మకర సంక్రమణం జరుగుతుంది. ఈ సంక్రమణం జరిగేటప్పుడు ఒక రోజు ముందు, ఉత్తరాయణ పుణ్యకాలానికి ఒక రోజు ముందు భోగి. అంటే రేపటి నుంచి మనం పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నామనే జ్ఞాపికగా భోగి నాడు మనం మంటలు వెలిగించుకుంటాం, భోగి మంటలు వేసుకుంటాం. అయితే ఈ భోగి మంటలో దీనికి చాలా సిగ్నిఫికెన్సెస్ చెప్తారు పెద్దవాళ్ళు. సంవత్సరం అంతా పనిచేస్తారు రైతులు. పండక్కి ముందు మనం ధాన్యం తెచ్చుకుంటాం. గడ్డి అది సెపరేట్ గా మనం సెపరేట్ చేస్తారు. ధాన్యము గడ్డి సెపరేట్ చేస్తాం. గడ్డిని వెలిగించి ధాన్యానికి దిష్టి తీయటం. మనకి పండిన పంటకి మామూలుగా మనం సాధారణంగా దిష్టి తీస్తాం, ఉప్పు తీస్తారు. అవునండి. తర్వాత ఏమో ఇంకా కొంచెం బాగా ముందుకెళ్తే కర్పూరం తీస్తాం. మనం భగవంతుడికి దిష్టి తీసేది హారతి కర్పూరంతో దిష్టి తీస్తాం. అట్లా పంటకి దిష్టిగా భోగి. ఈ మంట వెలిగించి ఈ మంట వెలుగులో మన ధాన్యం మీద పడే చెడు కన్నుని పోగొట్టడం. పాత వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని వెలిగించేసి భోగి మంటలో తోటి మన తాలూకు అంటే నెగిటివిటీ పోయినట్టు, పెద్దమ్మవారు మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు, దరిద్రం తొలగిపోయింది అన్న దానికి గుర్తుగా పాత వస్తువును కూడా వెలిగిస్తాం. ఇప్పుడు ఈ వెలిగించడం అంటే ఇది వరకటి రోజుల్లో బయట రోడ్ల మీద పెట్టేసుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం అవకాశం తక్కువ ఉంది కదా. మనం ఇళ్ల ముందు వాకిళ్లలో ఏదో చిన్న మంట వేసుకుంటాం. భోగి మంటని చలిమంటగా భావించకూడదు. చలిమంట ఎప్పటి నుంచి చేస్తారు? నవంబర్ డిసెంబర్లలో ప్రతి ఊళ్ళోనూ లేచి ఏదో ఒకటి వెలిగిస్తారు. ఈ భోగి మంట దగ్గర చలికి నిలబడినప్పటికీ అందులో ఒక నెగిటివిటీని మనం వదిలేస్తున్న భావనతోటే దీన్ని జరుపుకోవాలి. ఇవాళతో మన రోజులు బాగుపడతాయి. అలానే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అంటే పనికిరావు అనుకున్నాయి కూడా భోగి మంటల్లో వేసేస్తాం కదా. అది వేస్తారు. అక్కడి నుంచి సంక్రాంతికి 10 నెల రోజులు పెట్టాం కదా, ధనుర్మాసం అంతా పెట్టిన పిడకలను కూడా దండలు గుచ్చి వేస్తారు. పిడకల్ని పిల్లలకి తిప్పి అందులో వేస్తారు. గొబ్బెమ్మలు పెడతాం. గొబ్బిళ్ళని పిడకలు కొడతారు. గొబ్బిళ్ళు పెడతారు కదా. ఈ గొబ్బిళ్ళని ఏం చేస్తారు? సాయంకాలం పొద్దున పిడకలు పెడతారు, పొద్దున గొబ్బిళ్ళు పెడతారు, సాయంకాలం గోడకేసి కొడతారు పిడకగా. చేశారా చిన్నప్పుడు? బోల్డ్ పల్లెటూళ్ళలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏ పనైనా చేయగలుగుతాం, ఇన్హిబిషన్స్ ఉండవు. ఇప్పుడు నువ్వు వెళ్ళి గొబ్బిళ్ళు చూస్తే నీకు సరదాగా ఉంటుంది. దాంట్లో చేయి పెట్టి దాన్ని గోడకేసి కొట్టాలంటే ఎంత భయపడతారు. సెల్ఫీ కోసం పెడతారు, వీడియో పెట్టుకోవడానికి పెడతారు. క్యాజువల్ గా మనం చేయలేకపోతాం. అది అలవాటు ఉండాలంటే పల్లెటూరు వల్ల అలవాటు వస్తుంది. పొద్దున్నే ఆ పేడలో చేయబెట్టి దాన్ని పిసికి దాన్ని గొబ్బిలు చేసి మనం పేడని దేవుడిగా భావించడం ప్రత్యేకమైన విషయం కదా. మరి ఇప్పుడు చూడు, రోడ్డు మీద ఎక్కడో ఒక శిల దొరికింది, దాన్ని మలిచి శిల్పంగా చేసి దేవాలయాల్లో పెడుతుంది. నిన్న మనం కొబ్బరికాయ కొట్టిన రాయి ఆదివారం నాడు పొద్దున గంగానమ్మ అవుతుంది. అంతేనా? ఖచ్చితంగా. రోడ్డు మీద దొరికిన శిల ఎక్కడైనా, ఎక్కడ పడితే అక్కడ ఉన్న శిల దైవంగా పూజ అందుకుంటుంది. ఎక్కడ తేడా వచ్చింది? చేతిలో తేడా, చేతిలో తేడా, స్థానంలో తేడా. ఇప్పుడు ఆవు పేడ మామూలుగా అయితే తొక్కేస్తారు, దాన్ని తీసి చెత్త పోగు కింద పడేస్తారు. అవి పంటల్లో వాడుకుంటారు, పెంట పోగుని వాడతారు కదా. అదే ఆవు పేడని మనం ప్రత్యేకంగా తెచ్చి దాన్ని చక్కగా ఒక రూపం చేసి దాని మీద చక్కగా ముగ్గేసి, ఇంత బుజ్జిబుజ్జివి చేసేవాళ్ళం కాదు. ఇంత గొబ్బె అనుకో, ఇంతంత గొబ్బిళ్ళు. తల్లి గొబ్బెం అంటే ఇంత పెద్దది అనమాట. దాని పక్కన ఒక బుజ్జి పిల్ల గొబ్బెమ్మని పెడతారు. దాని మీద పెట్టే పువ్వులు కూడా ఇప్పుడు దొరికే పువ్వులు, తెల్ల పువ్వులు పెట్టేవాళ్ళు కాదు. బంతి, తర్వాత ఏమో గుమ్మడి పువ్వు, బంతి పువ్వు. ఈ పువ్వు గుచ్చుతారు, దాంట్లో ముగ్గేస్తామా, ముగ్గేసాక అటు ఇటు పసుపు కుంకుమ బొట్లు పెడతాం. దాని మీద పువ్వు పెడతాం కదా, ఈ పువ్వుతో సహా మనం పిడకలు కొట్టేస్తాం దాన్ని. అంటే పువ్వు కూడా దాంతో ఎండిపోతుంది.
ఇది కూడా బంతి పువ్వు, గుమ్మడి పువ్వు కూడా ఇవే కదా పెట్టేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ సంక్రాంతి పండగ ముందు రోజున భోగి నాడు ఈ పిడకని మనం నిప్పులో వేస్తాం. ఇప్పుడు నిప్పులో ఏమేం పడ్డట్టు, ఒకటి ఆవు పేడ, రెండోది పసుపు కుంకుమ ముగ్గు, మూడును దాంతోపాటు పువ్వులు. ఈ ఎన్ని వస్తువులు వచ్చినాయి అందులోకి 5-6 రకాల వస్తువులు కాలేసరికి ఆ వచ్చిన పొగ హెల్దీ. అది పీల్చడం మనకి ఆరోగ్యం, పీల్చడం మంచిది. అది ఆ గాలి గనక ఊరంతా వ్యాపించటం వల్ల వ్యాధులు నశిస్తాయి. ఒట్టిగా పిడకలేయటం, మన ఇంట్లో పాత సామాన్లు, చాట్లు, చేపట్లు వేయటం కాకుండా ఈ పిడకల్ని గనక ప్రత్యేకంగా వెలిగిస్తే ఇప్పుడు మనం భోగిమంట వేసుకోలేమనుకో, భోగి పిడకలు, ఈ పిడకలు సంపాదించుకుని గుబ్బిళ్ళ పిడకల్ని వాటిని కూడా మనం అంటించి ఆ పొగ మన ఇంట్లో వచ్చినా కూడా అది ఆస్పీషియస్ పొగ, పవిత్రమైన పొగ కాదు. పవిత్రమైన పొగ అనద్దు దీన్ని ఆరోగ్యవంతమైన పొగ, ఆరోగ్యవంతమైన మంట. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనకి ఈ ధనుర్మాసం అన్ని రోజులు మన ఊళ్ళల్లో కనపడేది ఏమిటి, ఒక గంగిరెద్దులు, తర్వాత హరిదాసులు. ఈ గంగిరెడ్లు వస్తాయా వాకిట్లోకి, ఎద్దే కదా, ఏం చేస్తారు ఇళ్లలో వాళ్ళకి దానికి గడ్డి పెట్టడం, గోపోషణ చేయటం ఇందులో ముఖ్యమైనది. ఇప్పుడు ఆ గోవుని ఆశ్రయించుకున్న, ఎద్దును ఆశ్రయించుకుని ఒక కుటుంబం ఉంటుంది, చాలా మంది, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు కూడా ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరినీ పోషించటం, ఒక ఎద్దుకి ఆహారాన్ని ఇవ్వటం, ఎద్దుని అలంకరించడం, అంటే పశుపోషణ అనేది ఈ సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది. ఇప్పుడు పశువే వ్యవసాయానికి ఆధారం. పాడి పంట అంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏవో రకరకాల ఎరువులు వేసుకుంటున్నాం అనుకోండి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఒట్టి పెంటపోగే పేడే ఎరువు. అవును, ఆ పేడ మనకి ఎవరి వల్ల వస్తుందో అవి దైవాలు. ఆవు, ఎద్దు, ఆంబోతు, వీటిని మనం గౌరవిస్తాం, వాటిని పూజ చేస్తాం. దానికోసం ఈ ధనుర్మాసం 4 రోజులు మనం ఈ గంగిరెద్దులకి పూజ చేస్తారు. ఈ వచ్చిన ఎద్దుకి ఆహారాన్ని ఇస్తారు. ఎద్దుని ఆశ్రయించుకుని ఉన్న కుటుంబాలకి పోషణకి రైతులు తమకి తోచింది వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చేవాళ్ళు కదా. మనము ఇప్పటికీ ఊళ్ళల్లో చూస్తూ ఉన్నాము రమ్మగారు, గంగిరెద్దు వాళ్ళు రావటం, మన ఇంట్లో ఉన్న బియ్యం ఇవ్వటం, పాత బట్టలు. అవును, మీరు అన్నట్లుగా వాళ్ళ కుటుంబానికి అది ఒక పోషణ కదా జరిగిపోతూ ఉంటుంది. ఎంతో మనకు తోచినంత డబ్బులు ఇవ్వటం. అంటే సంక్రాంతి దానాల పండగ, రైతులకి ఒడ్లు వస్తాయి కాబట్టి బేసిక్ గా రైతు పండగనే చెప్పాలి కదా. సో ఇప్పుడు గంగిరెద్దులు వస్తారు, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, పాత బట్టలు ఇవ్వటం, లేకపోతే ధాన్యం ఇవ్వటం, తర్వాత మనకి పండినవి రకరకాల అపరాలు అవి పండుతాయి, వాటన్నిటిని దానం చేయటం. సంక్రాంతి బేసిక్ గా పవిత్రమైన పండుగతో పాటు దానపు పండుగ అన్నమాట. ఇవాళ ఏం చేస్తాం, సాయంకాలం మనం ఈ భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి. ఈ భోగిపళ్ళు పోయటం కూడా ఉత్తరాయణానికి సిగ్నిఫికెన్స్. సూర్యుడు ప్రబలంగా కనపడతాడు ఇక్కడి నుంచి వచ్చే సూర్యుడు ఇంకా చురుకెక్కుతాడు కదా. సూర్యుడు చురుకెక్కుతాడు, నిన్నటి దాకా ఉన్న అనారోగ్యం పోతుంది. కాబట్టి భూమికి సూర్యుడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చెప్పడం కోసమే మనం భోగిపళ్ళు పోస్తాం. అవి కూడా ఏం చేస్తారు, ఇట్లా చుట్టూతా తిప్పుతారు. భోగిపళ్ళు అంటే భోగిపళ్ళులో చిల్లర కూడా కలిపి తిప్పుతారు కదా. దానికి ఏంటి ప్రత్యేకమైన? ఇప్పుడు ఈ చిల్లర కింద రాలి పడుతుంది కదా, ఈ రాలి పడేసరికి ఇంట్లో ఉన్న పెద్దమ్మ వారు ఎక్కడైనా మూలల్లో దాక్కుని ఉంటే అట్టంగమని శబ్దానికి, లక్ష్మీదేవి శబ్దానికి అలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. ఓహో, ఇప్పుడు ఆవిడ ఉంటే ఈవిడ ఉండదు, అక్క చెల్లి ఇద్దరు ఒక చోట ఉండరు. ఇప్పుడు ఈ టంగ్ శబ్దం రాగానే ఎంత పేదవాడి ఇంట్లో అయినా మా చెల్లెలు వచ్చింది ఇంకా నేను వెళ్ళిపోవాలని ఇప్పుడు వెళ్ళిపోతుంది. అందుకని 5-6 ఏళ్ళు పిల్లలకి వచ్చేదాకా తప్పకుండా భోగిపళ్ళు పోస్తారు. ఒకవేళ 5-6 ఏళ్ల పిల్లలు లేరనుకో, మన ఇంట్లో 80 ఏళ్ల వృద్ధులుంటే వాళ్ళకు కూడా పోయొచ్చు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు పసిబిడ్డతోటి సమానం. 82 కనుక దాటితే వాళ్ళు ఇంకా సహస్రచంద్ర దర్శనం చేసినట్టే. పెద్దవాళ్ళు ఉంటే చక్కగా వాళ్ళు మీ అలక్ష్మిని పోగొడతారు. ఇంట్లో ఉంచుకోండి, ఖచ్చితంగా ఉంచుకోండి. వాళ్ళకి చక్కగా పేరెంట్ చేసి చుట్టుపక్కల వాళ్ళని, మా బామ్మకి భోగిపళ్ళు పోస్తున్నామని చక్కగా చెప్పచ్చు. మా పాపకి భోగిపళ్ళు పోస్తున్నామని చెప్పినట్టుగా బామ్మకి పోస్తున్నామని చెప్పండి. లక్ష్మీదేవి ఎలా వస్తుందంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. చూసారా ఎన్ని కుటుంబ విలువలు ఉన్నాయో చూసారా పండుగల్లో. ఆధ్యాత్మిక అంశాలు, సైన్స్ దాగుంది దానితో. కుటుంబ విలువల్ని, కుటుంబాన్ని మనం పెంచి పోషించటమే కదా. కుటుంబాన్ని పోషించడమే. అందరూ కలుస్తారు పండగలకి, రకరకాలు వండుకుని తింటారు, ఒక చోట ఉంటారు. ఇలాంటివి ఏమన్నా ఇంకా చేయకూడని విషయాలు ఉన్నాయా ఏమన్నా? భోగి రోజు ఇలాంటివి పాటించకూడదు అనేది ఏమన్నా ఉన్నాయి అంటారా? పోట్లాడుకోవద్దు, పోట్లాడొద్దు, కలహాలొద్దు. ఈ భోగి మంటల దగ్గర కొట్టుకుంటారు, అట్లాంటివి కొట్లాడుకోవద్దు. చక్కగా పొద్దున్నే నూనె రాసుకుని తలంటి పోసుకొని భోగి మంట దగ్గర కాసేపు నిలబడి భోగి మంట తాలూకు వెచ్చదనాన్ని ఆస్వాదించిన తర్వాత నెత్తికి నూనె పెట్టుకోవటం, చక్కగా తలంటి పోసుకోవటం,
వలసినంత చేయగలిగినంత మన దగ్గర శక్తి అనుసారము ఇతరులకి దానం చేయటం, పిండి వంటల్ని వితరణ చేయటం, నలుగురికి పంచిపెట్టడం, చక్కగా వండుకోవడం, తింటాం. అయితే దీంతో పాటు మనం బొమ్మలు పెట్టుకుంటాం, బొమ్మల కొలువు బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటాం. సంక్రాంతికి బొమ్మల కొలువు ఆంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఉంది, తెలంగాణలో కూడా కొన్ని చోట్లలే కనిపిస్తుంది. ఇళ్లలో ఉంటే పెట్టుకుంటారు, లేకపోయినా బొమ్మలు పెట్టుకోవచ్చా అని అడుగుతారు. ఇప్పుడు గ్యారంటీగా బొమ్మలు పెట్టుకోవచ్చండి. సింపుల్ గా ఒక 3 స్టెప్పుల్లో పైన సీతారాములు, కింద లక్ష్మీ సరస్వతి, 3వ స్టెప్పులో చిన్నపిల్లలకి నచ్చే ఏ బొమ్మలనైనా పెట్టుకుని ఒక గౌరీదేవిని ఇట్లా నిలువుగా రూపం చేయాలి. మామూలుగా వినాయకుడికి గుండ్రంగా చేస్తుంటాం కదా, గౌరీ అంటే ఇలా రావాలి నిలువుగా. ఒక తమలపాకు మీద గౌరీదేవిని చేసి పసుపుతోటి దాంట్లో సుగంధ ద్రవ్యం ఏదైనా వేస్తే బాగుంటుంది, గౌరీదేవికి ఇష్టమట. అంటే ఈ కలిపేటప్పుడు రోజ్ వాటర్ తోటి, పన్నీర్ తోటి కలపడం, లేదా వట్టి వేళ్ళు అలాంటిది ఏదైనా ఒక సెంట్ ఒక డ్రాప్ వేసి కనుక కలిపితే చక్కగా వస్తుంది. ఈ పొడుగ్గా చేసి బొట్టు, కుంకుమ బొట్లు 3 వైపులా పెడతాం. ఆ గౌరిని ఆ బొమ్మల మధ్యలో పెట్టుకోవటం. 3 స్టెప్పులు అన్నారు కదా, దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఇది ఉందండి? అంటే కనీసం 3 వరుసలైనా పెట్టాలి, ప్రార్థన చేయాలి. 3 వరుసలు, 3 లైన్లైనా 3 మంచి ముక్కలు చెప్పంటామా మనం. ముఖ్యంగా 3 మాటలు, ముచ్చటగా 3, 2 అన్నం చూడు 3 అంటాం. ఆ 3 ఈ 3 దేవతలు అన్ని 3లే కదా. అందుకని ఈ త్రిగుణాలకి సంకేతంగా, సత్వరజస్తమో గుణాలకి సంకేతంగా కనీసం 3 వరుసల్లో బొమ్మలు పెట్టుకోవటం. అయితే ఈ ఏడాది పెట్టిన బొమ్మల్ని వచ్చే ఏడాది కూడా పూజించాలనేది సాధారణ నియమం. పూజించకపోతే కొంప మునిగిపోతుంది అనుకోబోకండి. అప్పుడు స్టెప్పులు పెట్టలేము వచ్చే సంవత్సరం, ఏం పర్వాలా. ఈ బొమ్మల్లో కొన్నిటినైనా బయట పెట్టి ఒక గౌరిని చేయటం, దీపారాధన చేసుకోవటం, ఒక పండు నైవేద్యం చేయటం, 3 రోజులు కనీసం ఈ బొమ్మల్ని ఉంచుకోవటం. 3వ రోజు సాయంకాలం ఒక బొమ్మను పడుకోబెట్టి జోలపాట పాడి ఇవాళకి వెళ్ళరండి, ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు హారతి ఇస్తామని చెప్పి చెప్పుకోవటం. తర్వాత చుట్టుపక్కల ముత్తైదులను కూడా పిలిచి బొమ్మల కొలువికి మనం పిలిచి మనకు తోచినంత ఏదో వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, మనకు ఓపిక ఉండాలి కదా. అది ఇదేం ముత్తైదులను పిలుస్తావు, ఊరికే రమ్మన్నావు కదా, వచ్చిన వాళ్ళకి బొట్టు తాంబూలం ఇస్తావా? మన ఇంట్లో ఇంచి తమలపాకులు, వక్కలు, పళ్ళు, మనం ఏమైనా పిండి వంటలు చేసుకుంటే అవన్నీ బయటకు వెళ్తాయా? తాంబూలం సాంప్రదాయం అయితే ఉంది. ఇప్పుడు బొమ్మలు పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఒక ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలి. అసలు అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితి. గౌరీదేవిని పెట్టామా, పెద్ద ముత్తైదు, అందరికంటే ఆది ముత్తైదు ఆవిడే కదా, అక్కడే ఒక తాంబూలం సమర్పయామి చేయటం. 3 రోజులు బొమ్మలు పెట్టుకోవటం. 3 రోజులు ఏ పదార్థం చేస్తే అది, అంటే దేవుళ్ళకి నైవేద్యం పెట్టగలిగే పదార్థాలు మాత్రమే, ఎవరి లెక్కలు వాళ్ళు కదా, ఆ లెక్క ప్రకారం చేసుకున్నవి చక్కగా నైవేద్యం చేసుకోవటం. 3 రోజులు బొమ్మలు పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోలేకపోయినా ఎవరింట్లో అన్న బొమ్మలు పేరంటం అంటే చూసి రావచ్చు, తాంబూలం తీసుకోవచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి ఇది ట్యాగ్ లైన్ కింద పెట్టుకోవాల్సిందే. ప్రతిదానికి చెప్పాలి కదా, అది ప్రతి విషయానికి అది చెప్పవలసిందే. ఈ రకంగా భోగి పండుని చక్కగా, అంటే సాహసోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా అన్నమాట. రైట్ రామ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇదండి భోగి రోజు మనము ఎలాంటి విధి విధానాలు అనుసరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ఆ రోజు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.